ఏడ కంప్లీట్ అయింది మీరు చెప్పండి. మీరు ప్రతి 18 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వరకు 15,000 రూపాయలు ఇస్తానన్నది ఎవరండి? మీరు ఇస్తామన్నారా లేదా? మీరు తల్లికి వందనం అన్నారు, 60% ఇవ్వాలి, ఇంకా 40% ఇవ్వలేదు. మీరు పెన్షన్లు సగం మందికి తీసేసి మళ్ళీ కొత్త పెన్షన్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం అంటే ఏం లేదు, ఉన్న పెన్షన్లు కొన్ని కట్ చేయటం, ఆ డబ్బుల్ని కలిపి ఇదిగో మేము పెంచాము మేము ఇచ్చామని చెప్పేటటువంటి సూపర్ 6 అంటే ఇవాళ స్కూళ్ళు ఒకసారి చూడండి మీరు దయచేసి. ఆ స్కూళ్ళల్లోనూ లేదా ప్రైవేట్ స్కూళ్ళు చదువుతున్న వాళ్ళని కాదు అని చెప్పి మీరు క్లాస్ పెట్టారు. మేము కర్ణాటకలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మేము చెప్పగలని బస్సుల గురించి పెట్టి ఈరోజు కూడా సంవత్సరాల తరబడిపోతాను. మీరు సంవత్సరంన్నర తర్వాత పెట్టుకొని సంకలు కొట్టుకుంటున్నారు. అదేంటంటే చేశామా లేదా, ఇస్తామా లేదా. మేము అధికారంలో రాగానే మీరు వెంటనే లిక్కర్లో కొత్త పాలసీ తీసుకొస్తాం అని చెప్పి మేము రేట్లు తగ్గిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత బ్రాండులతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే మీరు మీ బ్రాండులు పెట్టుకొని అధిక రేట్లతో మీరు మీ జోబులు నింపుకుంటున్నారు, లేకపోతే మీ దళారుల ద్వారాగా వచ్చిన బార్లు వైన్స్ ఓనర్లు దోచుకుంటున్నారు. ఇది మీ కుటుంబ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. దయచేసి మీకు మ్యాండేట్ పూర్తిగా వచ్చిందని నేను అనుకోరు. వస్తుంది, రాహుల్ గాంధీ గారు తప్పకుండా మీ ఓట్లు ఏ విధంగా వచ్చినాయో ఎట్లా వచ్చిందో కూడా చెప్తారు. ఏదో ఒక రోజు మీ కొండ బద్దలు కొట్టే రోజు ముందుకు రాబోతూ ఉంది. పూర్తి కుటుంబ ప్రభుత్వం వైఫల్యం చెందిన దాంట్లో ఎటువంటి అనుమానం. ఆయన షిప్ సీజ్ చేశారుగా, సీజ్ ద షిప్ అన్నాడు. ఇప్పటికి 9 నెలలు అయింది షిప్కి సీజ్ చేసి వదల్లా. ఆ దేశం వాళ్ళు వచ్చి బతిలాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని. తప్పకుండా సీజ్ చేసిన షిప్ను వదిలిపెట్టి ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు నిజమైన రాజకీయ నాయకుడు, పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడిగా భావిస్తారు.